వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజకీయం రోజు రోజుకి రంజుగా మారుతుంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గం రోజుకో వివాదంతో వార్తల్లోకి ఎక్కుతుంది. అక్కడ వైసీపీ టీడీపీలు డి అంటే డి అన్నట్లు తలపడుతున్నాయి. వైసీపీ ఖాతాలో ఉన్న ఆ సెగ్మెంట్లో ఎలాగైనా పాగా వేయాలి అని టీడీపీ పట్టుదలతో ఉంది. అయితే టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్కి రాజకీయ అనుభవం లేకపోవడంతో పార్టీలో కొనసాగుతున్న టికెట్ వార్ తమ్ములను గందరగోళపరుస్తుందట. ప్రొద్దుటూరు కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం. వైఎస్ హయాంలో కాంగ్రెస్ కి, తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గతంలో 2 సార్లు గెలిచినా ఆ పట్టు నిలబట్టుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా ప్రొద్దుటూరులో టీడీపీ సత్తా చాటుతుందంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. ప్రొద్దుటూరు నుంచి 2014-2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాచమల్లును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతామంటూ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్తో పాటు ఇతర నేతలు ఎప్పటినుంచో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారు రాచమల్లు అక్రమాలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలతో చేస్తున్న నిరసనలు ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతుంది. గతంలో ఎవరూ చేయని అభివృద్ధి తాను చేశానని, ప్రొద్దుటూరు అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని రాచమల్లు చెబుతూ ఉంటే, అవినీతి అక్రమాలు చేసి రాచమల్లు 1000 కోట్లకు పడగలెత్తారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రవీణ్ కుమార్ రెడ్డిని 50 రోజులు జైల్లో పెట్టించడం ప్రొద్దుటూరులో రాజకీయంగా దుమారం లేపింది. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ స్వయంగా వెళ్లి కడప సబ్ జైల్లో ప్రవీణ్ని పరామర్శించి ప్రొద్దుటూరు టికెట్ కన్ఫర్మ్ చేయించడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ప్రవీణ్ రాచమల్లును రాజకీయంగా ఎదుర్కోలేక వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంటున్న రాజకీయ వివాదాలు ఏ పార్టీకి మేలు చేస్తాయో అర్థం కాకుండా తయారైంది అంటున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్టు ఎపిసోడ్ ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం ప్రవీణ్ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటున్నారట. ఆ క్రమంలో తనకు టీడీపీ టికెట్ ఇస్తే రాచమల్లును ఓడిస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. మరోవైపు పార్టీ కోసం 2 సార్లు జైలుకెళ్లొచ్చిన తనకే టికెట్ ఖరారైందంటూ ప్రచారం మొదలుపెట్టేశారు ప్రవీణ్ కుమార్. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వారిద్దరినీ పక్కనికి నెట్టేస్తూ తానే ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసుకుంటున్నారు. వీరు చాలదు అన్నట్టు ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్ పెట్టి గత 6 నెలలుగా ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు సీఎం సురేష్ నాయుడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సోదరుడే ఈ సురేష్ నాయుడు. అధిష్టానం ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశానని సురేష్ నాయుడు చెప్పుకోవడం ఇప్పటికే ఉన్నవారితో తలలు పట్టుకుంటున్న టీడీపీ కార్యకర్తలను మరింత అయోమయానికి గురిచేస్తోంది.